సాంబశివరావు తాడిచెట్టు. సాంబశివరావు గారు ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం బెంగళూరు వెళ్తున్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు, కారణం ఏంటంటారు? దాచుకున్న సొమ్ము దోచుకున్నాడు, దోచుకున్నది దాచుకుంటానికి వెళ్తున్నాడు. మెయిన్ పాయింట్ అది. ఢిల్లీ వెళ్తున్నాడు ఏంటంటే కేసులు మాఫీ చేసుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నాడు. అది ఆయన పద్ధతి. అంటే ప్రస్తుతానికి ఆయన నా భద్రతా సెక్యూరిటీ పెంచండి, నేను ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి సెక్యూరిటీ, ఇప్పుడు కూడా అదే సెక్యూరిటీ అంటున్నారు. ఇప్పుడు అతను ఏ తప్పు చేయకపోతే అతనికి అంత భద్రత సెక్యూరిటీ ఎందుకండి? ఇప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా హోదా ఉండడం వాళ్ళకి అది సెక్యూరిటీ ఇచ్చారు, అదే సెక్యూరిటీ కొనసాగిస్తారు. పక్క వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు అట్లాగే ఇస్తారు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీకు ఎందుకు అంత భద్రత సెక్యూరిటీ? అంటే కూటమి నుంచి నాకు భయం, నాకు ప్రాణహాని ఉందా? దేనివల్ల? నువ్వు ఏదైనా తప్పు చేస్తే నువ్వు భయపడాలి, తప్పు చేయనప్పుడు నీకు ఎందుకు భయం? అంటే ఆల్రెడీ తప్పు చేసి ఉంటాడు, అది భయపడుతున్నాడు. నీ శత్రువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి భయపడుతున్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పరిపాలన సాగుతున్నారు, దీన్ని ఏంది ఇక్కడ ఈ జరిగి ప్రభుత్వం వచ్చి 2 నెలలు కావట్లేదు, రాక్షస పాలన ఎక్కడ కనపడుతుంది అతనికి? ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల హత్య జరిగినవి కూడా దాన్ని రాజకీయంగా పొందుతున్నారు. దాన్ని అతనే ఆలోచించుకొని మాట్లాడాలి. అంటే ఇప్పుడు కనుక చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఒక పరిపాలన తీరు ఎలా ఉందంటారు? లోకేష్ గారు ప్రజా దర్బారు పెట్టి ప్రజల్లోకి మమేకమైపోయారు. ఐటీ శాఖ మంత్రులుగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నా కూడా ప్రజల్ని తన సొంత మనుషుల్ని సొంత నిధులతో కూడా కొన్ని ఏరియాల్లో సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గారు ఉండి కూడా ప్రజల కోసం మమేకమై పనిచేస్తున్నారు. చాలా పరిపాలన ఇంకా జరిగేది 2 నెలలే అవుతుంది కాబట్టి ఇంకా చాలా జరుగుతుంది, చాలా బాగుంటుంది. 2 నెలలకైనా కానీ ఐఏఎస్లు బిఎస్లు నిన్న పెట్టారు, వాళ్ళని తీసుకొచ్చి ప్రతి ఒక్క శాఖలో ఇది చేస్తాను. మునుపటి చంద్రబాబు నాయుడు చూస్తున్నారు, ఏ విధంగా అంటారు? మునుపుటి చంద్రబాబు నాయుడు అంటే ఒక విధంగా దాన్ని ప్రజల్లో మమేకమైనటువంటి మంది చెప్తున్నాడు అండి. అది జన్మభూమి, నాడు నేడు అట్లా ప్రజల్లో చూసుకోమంటున్నాడు, చేయమని చూస్తున్నాడు.